రేకులు అక్కడ కూడా పచ్చని కనిపిస్తుంది ఆ ఇంటి మీద वो काम करेंगे वही लेके पहाड़ी ऊपर वो तो बड़ा खाए तो भाड़ा क्यों नहीं ठीक है साहब नेम करो तो बन जाएगी मन क्या थोड़े लाइक करते सामान अंदर आने वो तो रेडी छोड़ अरे इसको बता इसको सेंटर पे भालो है పేరు సికిందర్ శంషారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్ అండ్ రాత్రి గాలి దుమారం వచ్చి వర్షం వచ్చింది. అందులో గ్రామ పంచాయతీకి చెందిన ఒక కుటుంబంలో ఉన్న లక్ష్మణ్ గాలి దుమాన ఇంటిలో పైకప్పు రేకులు మొత్తము గాలికి లేచిపోయినవి. అతనికి పై అధికారులు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు, ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి ఆదుకోలేరు. ఎవరైనా ఇప్పుడు రెండో విడతలో ఆయనకు ఇల్లు మంజూరు చేయగలరని, అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుతున్నాను. రూమ్లా నా పేరు తాండా పెద్ద మనిషిని, సంశయపల్లి తాండా. ఈ రాత్రి పిల్లలు పోషామాకు చేసుకుంటారు. పిల్లలు పోషామాకు చేసుకుంటే 8:30కు గాడు దుమానం లేచి రేకులు లేచిపోయినాయి. లక్ష్మణ్ ఆయన పేరు, పోషామాకు చేసుకుంటారు లక్ష్మణ్, సంశయపల్లి తాండా లక్ష్మణ్. ఆయన పిల్లలకు వాళ్ళకి రేకులు లేచి దెబ్బలు తగినాయి. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఏదో ఇంత సాయం చేయాలి. ఇది రేకులు బెట్టుకులు, ఆ రేకుల కోసం ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అమ్మాయిని ఇంత చేస్తే ఇంత గోడ లేచులు ఉన్నాయి, ఇంత సాయం చేస్తే ఇంత స్లాబులా వేసుకుంటాడు. ఇంత చేయాలి, సాయం చేయాలి. ఎవరు కూడా ఇప్పటికి ఎవరు లేరు. పక్క సర్పంచ్ లేడు, నెంబర్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నెంబరు ఇప్పుడు ఈ ఒక్క నెంబర్ ఇద్దరు పిలిస్తే రావచ్చు. అందుకోసం నేను మాది సర్పంచ్, శంషారెడ్డిపల్లి తాండా మాది, సీతి అన్న పేరు. రాత్రి గాలి దుమాలం బాగా వచ్చి, రాత్రి 8 గంటల సమయంలో బాగా గాలి దుమాలం వచ్చి బాగా పెట్టి మొత్తం అన్ని రేకులు కాడికి కింద వెనక పడిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. అలా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఆర్ఆవు రాలే, ఇప్పటికీ ఎవరు రాలేరు. సర్పంచ్ ఇట్లా రాలే, మా ఉన్న సర్పంచ్ ఇట్లా రాలేడు, ఇప్పటి వరకు చూడలేడు. ఇక్కడ వచ్చి ఇది ఏముందని ఇట్లా చూడాలి కదా, అది ఇట్లా ఆయన ఇట్లా చెప్పాలి కదా అధికారులకి, ఎవరికైనా చెప్పలేడు. ఇప్పటికి ఆయన ఇట్లా ఇది అందరు సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. లక్ష్మణ్ సార్, రాత్రి ముత్యాలమ్మ చేసుకుంటే 11:30కి వర్షం వచ్చి గాలి దుమారానికి రేకులు లేచిపోయినాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో మొత్తం చిన్నపిల్లలు మాకు అందరికీ దెబ్బలు తాకినాయి. కొంచెం బియ్యము అవి అన్నీ ఉన్నాయి కూడా మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం సార్. రెండో విడతలైనా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే